ముందుగా మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, మీనాక్షి నటరాజన్కు సుప్రీంలో చుక్కెదురు. మా జోక్యానికి రాజ్యాంగ నిబంధనలు అనుమతించవు, పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి ఎన్నికల పిటిషనే సరైన మార్గమని వెల్లడి. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్కు ఉపశమనం లభించలేదు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని, రాజ్యాంగ నిబంధనలు అందుకు అనుమతించబోవంటూ ఆమె పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసు యోగ్యత గురించి తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. ఇక కుదిరితే ఓటు చోరీ లేదంటే సీటు చోరీ అంటూ ఈనాడు వార్తాపత్రికలో మనకు మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇదే ప్రస్తుతం భాజపా విధానం అంటూ వార్త చూడొచ్చు. లేని కేసు అడ్డుపెట్టి మీనాక్షి నామినేషన్ను తిరస్కరింపజేశారు. గాంధీ భావజాలాన్ని అంతమొందించాలని చూస్తున్నారు. తుమ్మిడిహెట్టి కోసం కేంద్రం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా? కేబినెట్ సమావేశాలకు రానని కిషన్ రెడ్డి చెబితే సాధ్యం కాదా? విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సాధ్యమైతే ఓటు చోరీ, కాకపోతే సీటు చోరీ అన్నట్లు భాజపా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అదే చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ పైన ఎలాంటి క్రిమినల్ కేసు లేకపోయినా ఉన్నట్లు చూపించి ఆమె నామినేషన్ను తిరస్కరించడం దారుణమైన అన్యాయమని అన్నారు. అతి బలవంతులమన్న అహంతో దుర్యోధనుడు, రావణాసురుడు తాము చిరకాలం ఉంటామన్న భ్రమల్లో విర్రవీగారని, కానీ ఎంత మంది మార్బలం ఉన్నా వారి మరణాన్ని ఎవరూ ఆపలేకపోయారని గుర్తు చేశారు. గాంధీ ఆదర్శాలతో నడుచుకునే మహిళా నేత మీనాక్షి నామినేషన్ను తిరస్కరింపజేయడం ద్వారా భాజపా నాయకులు మహాత్మా గాంధీ భావజాలాన్ని ఓడించారని ధ్వజమెత్తారు. మోదీ ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అంశాలపై స్పందించారు. ఉత్తర కొరియా మాదిరిగా ఎన్నికలు. ప్రధాని మోదీ ఉత్తర కొరియా నియంత కిమ్లా వ్యవహరిస్తున్నారని, అక్కడి పేరుకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. సీఎం విమానం బెంగళూరుకు మళ్లింపు. రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసా. మంత్రివర్గ విస్తరణ లాంటి చర్చలేవీ అక్కడ జరగలేదు. అయినా ఇప్పుడు మంత్రివర్గ సమస్య ఏముంది? మా పార్టీలో ఉన్న 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులే. కానీ నిబంధనల ప్రకారం 17 మందికే అవకాశం ఉంటుంది. అందులోనూ వివిధ రకాల సమీకరణలు పాటించాలి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు? ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని మీరు మోదీని అడగగలరా అంటూ విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక రైతు వేదికలోనే తరగతులు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఈ బడుల్ని ఎప్పుడు బాగు చేస్తారు? సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్సనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఇదే. ఏళ్ల కిందట నిర్మించిన భవనం గోడలు నెర్రలిచ్చాయి. తరగతి గదుల పైకప్పు పెచ్చులు ఊడుతూ ప్రమాదకరంగా మారాయి. గత 3 ఏళ్లుగా పాఠశాలలను గ్రామంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నారు. 2024 మార్చిలో 22 లక్షల అంచనా వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా నేటికి పనులు మొదలు కాలేదు. 3 ఏళ్ల కిందట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 48 కాగా గత ఏడాదికి 18కి పడిపోయింది. ఈ ఒక్కటే కాదు, రాష్ట్రంలో పలుచోట్ల బడులు పెచ్చులు ఊడి గోడలు నెర్రలిచ్చి శిథిలావస్థకు చేరాయి. కొత్త విద్యా సంవత్సరం మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతోన్న తరుణంలో ఇటువంటి కొన్ని పాఠశాలల పరిస్థితిపై ప్రత్యేక చిత్ర కథనమంటూ మనకు లోపల పేజీలో చూడొచ్చు. మోదీ హయాంలో అద్భుత శక్తిగా భారత్ అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. మొబైళ్ల నుంచి మిసైళ్ల దాకా దేశీయంగానే తయారీ. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రాచబాటలు. మేధావుల సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ప్రధాని మోదీ పాలనలో మొబైళ్ల నుంచి మిసైళ్ల వరకు ఏదైనా దేశీయంగా తయారు చేసే అద్భుత శక్తిగా భారత్ ఎదిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులిచ్చిందని, 2014 ముందుతో పోలిస్తే జాతీయ రహదారులు రెట్టింపు మంజూరు చేశామని పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్తో కలిసి జాతీయ గీతం ఆలపిస్తున్న డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, చంద్రశేఖర్ తివారీ తదితరులు. ప్రజలకు చేరువగా ప్రగతి పాలన, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో విజయవంతమంటూ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం. ఈ విషయంలో కోర్టులో జోక్యం ఉండదు అంటూ హైకోర్టు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు మరో వార్త చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3వ స్థానమే. రేవంత్ పాలనలో అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ సరికాదు అంటూ కేటీఆర్ పలు అంశాలు ప్రస్తావించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 2.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఒక్కో కుటుంబానికైనా వచ్చిందా? లక్షల కోట్ల భూములు అమ్మి ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో వైఫల్యాలు, హామీల మోసాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమవుతుంది అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో పలు అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇక రహదారుణాలు, ఆందోళనకరంగా రోడ్డు ప్రమాదాలు అంటూ ప్రత్యేక కథనం లోపల పేజీలో చూడొచ్చు. ఇక భారత నౌకలపై దాడి చేసింది ఇరానే అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు అంటూ వార్త చూడొచ్చు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై ఈ వారం జరిగిన ఘటనలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి చేసింది తాము కాదని అన్నారు. హార్ముజ్ జలసంధిని వీడుతోన్న భారత నౌకలపై ఇరానే డ్రోన్లతో ఈ ఘటనలకు తెగబడిందని, అది ఎంతమాత్రమో ఆమోదయోగ్యం కాదని ట్రూత్ సోషల్లో శుక్రవారం పోస్టు పెట్టారు. ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న 3 వాణిజ్య నౌకలపై ఈ వారంలో ఈ ఘటనలు జరగ్గా 3 భారతీయ నావికులు పరమపదించిన సంగతి గమనార్హం. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ఆ నౌకలపై ఈ ఘటన చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ప్రకటించింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి నిద్రలో గొంతులోకి జారిన పళ్ళ సెట్టు. కట్టుడు పళ్లను వాడేవారు నిద్రించే వేళలో కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాకు చెందిన రామ్దాస్ నిద్రకు ముందు కట్టుడు పళ్లను తొలగించడం మరిచిపోయారు. అర్ధరాత్రి తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సాగర్లోని బుందేల్ఖండ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కృత్రిమ దంతాల సెట్టు శ్వాస మార్గంలో ఇరుక్కుపోయి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోతున్నట్లు ఈఎన్టీ విభాగం వైద్యులు గుర్తించారు. అది ప్లాస్టిక్ పళ్ల సెట్టు కావడంతో ఎక్స్రే స్కానింగ్లో స్పష్టంగా కనిపించలేదు. దీంతో బాధితుడి ప్రాణాలను కాపాడడం వైద్యులకు సవాలుగా మారింది. మత్తు ఇచ్చి ఇసోఫేగోస్కోప్తో పళ్ల సెట్టును విజయవంతంగా బయటకు తీశారు. 132 అడుగుల మొబైల్ టవర్ ఎత్తుకెళ్లారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు 132 అడుగుల భారీ మొబైల్ టవరు మాయం చేశారు. బక్సర్కు సమీపంలోని డూమ్రావు పట్టణంలో ఓ ప్రైవేటు టెలికాం సంస్థ 15 ఏళ్ల కిందట ఈ టవర్ను ఏర్పాటు చేసింది. స్థలం యజమాని హరేనాథ్ యాదవ్తో 12 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. 2022తో అది ముగిసింది. అప్పటి నుంచి స్థల యజమానికి కంపెనీ నుంచి చెల్లింపులాగిపోయాయి. ఆయన పలుమార్లు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఇటీవల మరమ్మతుల కోసం అక్కడికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు జనరేటర్తో సహా టవర్ లేకపోవడం చూసి అవాక్కయ్యారు. గత 15-20 రోజులుగా టవర్ కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి స్థల యజమానిని కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. మహిళా జడ్జికి డేటింగ్ వల 52 లక్షలకు ఎగనామం. డేటింగ్ యాప్ మాయలో పడి హర్యానాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తి 52 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ జడ్జికి గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ఠ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే వీరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని అభిమన్యు ఆమెను నమ్మించాడు. ఆ మేరకు అతడి ఖాతాలకు ఆమె 52 లక్షలకు పైగా నగదు బదిలీ చేశారు. నెలలు గడిచినా లాభాలు రాకపోవడంతో ఇదంతా మోసమని ఆమె గ్రహించారు. దీనిపై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా లావాదేవీలు మహిళా జడ్జి ఖాతాల నుంచి జరిగాయని గుర్తించిన అదనపు సెషన్స్ జడ్జి సౌరవ్ ప్రతాప్ సింగ్ మరిన్ని కీలక సాక్ష్యాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. చైనాపై సముద్ర జీవుల గూఢచర్యమంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. తమ దేశ రహస్యాలను తెలుసుకునేందుకు శత్రు దేశాలు తాబేలు, చేపలను ఉపయోగిస్తున్నాయని చైనా ఆరోపించింది. వాటికి సెన్సార్లు అమర్చి వదులుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. తమ తీర జలాల్లో సెన్సార్లు అమర్చిన తాబేలు, చేపలను గుర్తించినట్లు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ జీవులు నిర్దిష్ట ప్రాంతంలో ఈదుతూ నీటి ఉష్ణోగ్రత, లవణీయత, సముద్ర ప్రవాహం వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఆ డేటాను ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నట్లు పేర్కొంది. సౌరశక్తితో నడిచే వేవ్ గ్లైడర్లు, పోర్ట్ డైనమిక్స్ ను చిత్రీకరించగల పరికరాలను విదేశీ బృందాలు సరుకు రవాణా నౌకలపై అమర్చి తీర ప్రాంత సమాచారాన్ని సేకరించాయని ఆరోపించింది. ఈ డేటాను ఉపయోగించి తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగించడానికి పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించింది.